క్రైస్తవులు. చెప్పండి ఎవరిని? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే మనమేనంటారా? మనమేనా గారు? క్రైస్తవులు అంటే ఎవరు? మనమే. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనము ఈ నూతన సంవత్సరంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. నేను కూడా క్రైస్తవుడనే అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రోజుకు ఒక అధ్యాయం కూడా చదవము. కానీ మనం ఎవరు చెప్పండి? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, మనం ఎవరమే? కానీ రోజుకు ఒక అధ్యాయం కూడా చదవము. కానీ ఎవరు మనం? రోజుకు ఒక అరగంట సేపు కూడా ప్రార్థన చేయం. ఎవరు మనం? ఒక అరగంట సేపు కూడా మోగని ప్రార్థన చేయం. కానీ ఎవరు మనం? చెప్పండి గట్టిగా, పౌరుషంగా చెప్పాలి. క్రైస్తవులు అండి. చెప్పండి, ఎవరు మనం? బైబిల్ చదవము. ఎవరు మనం? ప్రార్థన చేయము. ఎవరు మనం? అబద్ధాలు కూతురు మనం. కానీ ఎవరు మనం? చెప్పాలి, అబద్ధాలు కూతురు మానం. కానీ ఎవరు మనం? చెప్పండి. ఏంటయ్యా నవ్వుతున్నానండి? చెప్పు, ఎవరు మనం? కానీ ఏం మనం? అబద్ధాలు కూతురు మనం. సినిమాలు సీరియల్ మానం. కానీ ఎవరు మనం? చెప్పాలి గట్టిగా. సినిమాలు మానం, సీరియల్ మానం. కానీ మనం ఎవరమై? క్రైస్తవులు. నెలలో 4 ఆదివారాల్లో 4 ఆదివారాలు కూడా మనం ఒకసారి రాము. ఎప్పుడో ఒకసారి ఆదివారం వస్తాం, పండగలకు వస్తాం. 52 ఆదివారాల్లో 5 వారాలు అటెండ్ అవుతాం. కానీ ఎవరో మనం? దేవుని స్తోత్రం. అలా ఉండొద్దు మనం. ఈసారి ఆ క్రైస్తవులకు ఉండొద్దు. మన జీవితాలు ఈ నూతన సంవత్సరం నూతన పరచబడాలి. దేవునికి ఇష్టలుగా బ్రతుకుతామండి. దేవునికి ఇష్టమైన బిడ్డలు దేవుడు విడిచిపెట్టాడా? మనం దేవునికి ఇష్టంగా బ్రతకట్లేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోలేకపోతున్నాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం ఈ సంవత్సరం నుంచి. దేవుడి ప్రేమ పొందుకుందాం. తల్లి ప్రేమే నీకు అంత ప్రేమగా కనబడితే, నీ తండ్రి ప్రేమే అంత గొప్పగా అనిపిస్తే, పరమ తండ్రి అంటే ఆయన నీ తల్లిని నీ తండ్రిని ఆయనే ఇచ్చాడు. ఆ ప్రేమ ఆ వాళ్ళ ఉంచింది ఆ దేవుడే. ఆ దేవుడి ప్రేమ ఇంకెంత గొప్ప ఉండదు అంటారు? ఆ గొప్ప ప్రేమ మనకు కావాలి వద్దా? కావాలి. కాబట్టి ఆ ప్రేమతో మనం ప్రేమించబడితే దీవించబడతాం. కాబట్టి దేవుని ప్రేమ మనం పొందుకున్నట్టుగా ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాం. ఇక దినం నుంచి నూతన సంవత్సరం మొదటి ఆదివారంలో పాల్పొందిన మనం చివరి ఆదివారం వరకు దేవుని మందిరంలో కనపడుదుము గాక. ఆమేన్ అన్నారంటే ఖచ్చితంగా అర్థం ఏంటి అనుకుంటున్నారు? ఆమేన్ అంటే ఏమా? ఆమేన్ అంటే అర్థం ఏంటి? రావడం గారు, ఆమేన్ అంటే అర్థం ఏంటి? వస్తానన్నమాట. ఆమేన్ అంటే అవును గాక. చెప్పండి ఏంటిది? అవును గాక అంటే నెరవేర్చుదుము గాక, చేయుదుము గాక, ఇచ్చిన మాట తప్పకుండా ఉందుము గాక అని ఆమేన్ అంటే. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకుని ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వద్దాం. 10 నిమిషాల వాక్యాన్ని విందాం. మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ తెరవని అందరూ కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మొదటి మాటగా చదువుదాం. అందరూ తీయండి. ఈ కొత్త సంవత్సరంలో అమ్మ నా మాటలు మిమ్మల్ని బాధ పెడతాయేమో, అయ్యగారు ఇటు చెప్పినాడేంటి, అటు చెప్పకుండా బాగుండు అనిపిస్తుందేమో. మీరు అనుకున్నా, మీరు బాధపడినా, నేను చెప్పకపోతే నేను బాధపడాలి. ఎవరి దగ్గర? నన్ను దేవుడు బాధ పెడతాడు. నీకు ఎందుకు ఇచ్చిన ఈ పోస్ట్ ఎందుకు ఇచ్చాడు నాకు? నీకేదో ఒకటి చెప్పమానే. ఏం పర్వాలేదు, ఏదో ఒకటి చెప్పు. వాడు వస్తే చాలదా? వాడు బతుకుడు కానికేది తీసుకు బతుకయ్యా. అందుకోసం ఉంచాడు దేవుడు ఇక్కడ. మిమ్మల్ని అందరినీ నీతి మాటలు చెప్పి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. మనం అందరూ అక్కడికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. అందుకు దేవుడు నాకు ఈ పోస్ట్ ఉద్యోగం ఇచ్చాడు. కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్పి కాలం గడిపి నేను బతకడం కోసం కాదు, ముందే చెప్తున్నా. బతుకు తెరువు కోసం అయితే ఈ కూలి పని చేసుకోవచ్చు, మాయలు చేసి బతకొచ్చు, మంత్రాలు చేసి బతకొచ్చు.
ఏదో ఒకటి చేయొచ్చు లోకంలో. ఈరోజు బతకడం చాలా తేలికైపోయింది ఎలాగోలా. కానీ అందుకోసం కాదు, దేవుడు పని చేసి బ్రతకడం కోసం దేవుడు పంపించాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియుల. చదవండి ఆ మాటని. మత్తయి సువార్త 7వ అధ్యాయము తీశారు అందరూ. 5వ వచనం చదవండి. ఎవరమ్మా? వేషధారి, మొదట నీ కంటిలోని దూలము తీసివేసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. చాలు. దేవుడు తన వాక్యం మన వెనుకలు దీవించును గాక. అమ్మా, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో మనమే పరీక్షించుకోవాల్సిన కొన్ని విషయాలు. అసలు ఎవరి వైపు చూడొద్దు నువ్వు. మనం చాలా అలవాటు చేసుకున్నాం. ఏదైనా వచ్చిందంటే ఎదుటోళ్ళు చూస్తూ ఉంటాం, పక్కన లోపం చూస్తూ ఉంటాం. మనకి ఏదో నష్టం జరిగింది, కింద పడటం, ఎదురు దెబ్బ తగిలింది, తంతం కింద భూమిని. అదేం చేసింది? నువ్వు కళ్ళు పైన చూస్తున్నావు, కింద రాయి చూడలేదు, దాన్ని తంతావా? చీ, వాళ్ళు ఎవరి మొక్క చూసి వాళ్ళని అంటావా? నీ దెబ్బ తగ్గడం కారణం నువ్వైతే ఎక్కడో ఆ రోజు ధ్యాసం నడుపుతున్నావు, కింద చూసుకోరా, ఏదో రక్తం కారుతుంది. దానికి కారణం భూమిని తిడతావు, తర్వాత పక్కన వాళ్ళు తిడతావు. ఇవాళ ఎవరికి ముఖం చూసానబ్బా గుర్తు చేసుకుని వాళ్ళు అనుకుంటే వాళ్ళ తిడతావు. ఇంకోసారి వాళ్ళ ముఖం చూడవలసిన నువ్వు వాళ్ళ ముందు అంటావు కూడా, ఇవాళ నీ ముఖం చూసాను నాకు ఏదో దెబ్బ తగిలింది అంటావు కూడా. పాపం వాళ్ళు ఎంత బాధపడతారు. అసలు ఈ మాటలనే ముందు మనం పరీక్షించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో మిమ్మల్ని అందరికీ నాకు కూడా చెప్పుకున్న మాట ఏంటంటే, మనలను మొదట మనమే పరీక్షించుకోవాలి. ఇదే ఈరోజు వాక్యం. సొంతగా నీకు నువ్వే పరీక్ష చేసుకో, ఎలా ఉన్నావో. మన గంటలో ఏముందంట? ఇక్కడ చదివిన మాటలో దూలం. ఎదుటివారి గంటలో ఏం కనబడింది మనకి? నలుసు. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? ఏమా, దూలం అంటే ఏంటి? పెద్దది. నలుసు అంటే ఎంత? అది కనపడదు కూడా, చిన్నది. ఇప్పుడు మన కంట్లోనేమో దూలం ఉంది, ఎదుటివారి కంట్లోనేమో నలుసు ఉంది. మనకేం కనపడింది? వాడు నలుసు కనపడింది. మరి మన కంట్లో ఉన్నది ఏం కనపడలా? దూరం కనపడలా. ఈ కొత్త సంవత్సరం నుంచి ఒకటి నేర్చుకుందాం. మనం ఎవరిని ఏమనొద్దు, ఎవరి లోపాలు మనకు అనవసరం. ఒకవేళ సమయం వస్తే దేవుడు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతాడు, నీకు చెప్పే టైం వస్తే నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, అది తర్వాత సంగతి. ముందు మనగా పరీక్షించుకుందాం. ఎదుటివాని వైపు ఒక వేలు ఎత్తి చేయి చూపినప్పుడు చెప్పండి, ఇది ఒకటేమో పైన దేవుడు చూస్తుంది, ఒకటేమో నీవు చూపిస్తే 3 ఎవరు చూస్తున్నాయి? చెప్పండి, 3 ఎవరు చూస్తున్నాయి? నువ్వు చూసుకా. 3 మన ఎంక చూస్తున్నాయి. 3 సార్లు నువ్వు చూసుకో నీవు. ఒకసారి వాళ్ళ ఎంక చూసేటప్పుడు 3 సార్లు నువ్వు పరీక్షించుకో. కాబట్టి దూరం మనలో ఉంటుంది, పెద్ద సమస్య మనలో ఉంది. కానీ ఎదుటి వాళ్ళు ఉన్న చిన్న తప్పును మనం ఎత్తి చూపి వాళ్ళ తప్పును మనం అందరికి చెప్తూ ఉన్నాం. వీళ్ళని అందరినీ బలహీనపరుస్తున్నాం వ్యక్తిని. ఈరోజు ఇది మారుకుందాం. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా ఒకరి తప్పులు వెతకడం మానుకుని మన తప్పులేంటో మనం సరి చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అమ్మ, అంతేనా? ఒకరు మనకు ఎందుకమ్మా? మనం సరి చేసుకుంటే ఒకరు మంచిని పొగడండి, ఒక మంచితనాన్ని అందరికీ చెప్పండి, ఒక మంచి కార్యాన్ని తెలియచేయండి. నిజంగా ఒక మంచి కంటే కూడా చెడుగా ఎక్కువ పవర్ ఉంది ఈ భూమి మీద. మంచి విషయాలు చెప్పడం కంటే కూడా ఒక చెడ్డ సమాచారం ఎంత స్పీడ్కి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు? అసలు ఇక్కడ జరుగుతానే ఉంది, ఇక్కడ విషయం ఆ ఊరి చివరికి వెళ్ళిపోయినారు అటువంటిది. ఇక్కడ చూసిన బండి మీద వెళ్తా, అక్కడ గొడవ అవుతుంది అక్క. ఎక్కడ వాళ్ళు? ఎవరాళ్ళు? పలానా. అవునా? అసలు ఆమె అంకులే ఆచరికి వెళ్తే అమ్మగారు పాలు పోయించుకుంటారు. ఆడికి వెళ్తే ఏం లేదు, అక్కడ గొడవ అవుతుందంట. అంతే. ఏడ మోల్తే ఆడకెళ్ళి ఆడకెళ్ళి అయిపోయింది. మరి ఈరోజు ప్రార్థనకి వెళ్ళాం, దేవుని మాటలు విన్నాం. దేవుడు చెప్పాడు ఈరోజు వాక్యం, మొదట మనం చూసుకోమన్నాడు దేవుడు. ఎదుటి వాళ్ళని చూడొద్దన్నాడు, మన కంట్లో దూరం తీసుకోమన్నాడు, ఎదుటి వాళ్ళని నడుసు మనకు వద్దన్నాడు. దేవుడు వాక్యం చెప్పింది అని ఆ మూలకలు అక్కడ చెప్పావా? ఈ మూలకు వచ్చి ఇక్కడ చెప్పావా? ఏమ్మా చెప్పావా? అసలు 7 దాటంగానే మర్చిపోతాం. మరి అయ్యగారు ఏం చెప్పాడు? మొదటి రెఫరెన్స్ ఏంటి?
మొదటి రిఫరెన్స్ ఏంటి? అయ్యా మొదటి రిఫరెన్స్ ఏంటి? ఏంటి రిఫరెన్స్? మర్చిపోయాడు. కీర్తన భాగం వాక్యం ఇప్పుడు చెప్పిన వాక్యమే. మత్తయి సువార్త 7:5 మరి ఇక్కడ ఏంది? దూరమా? అట్ట చెప్పినావా? మరి దూరం కాదు, రిఫరెన్స్ అడిగాను, మర్చిపోవద్దండి. ఈరోజు దేవుడికి చెప్పాడని గుర్తుపెట్టుకుని. కాబట్టి మొదటిగా ఇతరులను విమర్శించొద్దు, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఇతరుల తప్పులు వెతకొద్దు, మన తప్పులేంటి తెలుసుకుందాం. మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మనం దీవించడం ప్రారంభిస్తాడు. వీళ్ళని నువ్వు సరి చేసుకుంటే మంచిది. ఇంతకుముందు పాత లారీలు ఉండేవి. పాత లారీలకి ఇప్పుడు బ్యాటరీలు ఉన్నాయి అనుకోండి, ఆ బ్యాటరీ మీద ఒక రాసి ఉంటుంది, చెక్క మీద రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది తెలుసా? డైలీ చెక్ మీ. చూసారు ఎప్పుడైనా మీరు? డైలీ చెక్ మీ చూసారమ్మా? అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు నన్ను చెక్ చేయండి, పరీక్షించండి. ఎందుకంటే నేను బ్యాటరీని నేను ఆగిపోతే కనుక బండి ముందుకెళ్ళదు. కాబట్టి ప్రతిరోజు అక్కడ రాతారు, ఆ లారీ కొత్తగా చేసినప్పుడు డైలీ దీన్ని పరీక్షించండి అని రాతారు బ్యాటరీ మీద. అది పరీక్షించి చూసుకుంటేనే ఆ రోజు ప్రయాణం సాగింది. ఒకవేళ దాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ రోజు ఒకరు స్టార్ట్ అవ్వకపోతే బండి అక్కడ ఆగిపోవాల్సింది. అలాగే క్రైస్తవ జీవితం కూడా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ఎదుటివారి తప్పులను చూడబాక. ఎదుటివారి తప్పులు చూస్తే నువ్వు బలహీనం అవుతావు. ఎదుటి వాళ్ళు ఉన్న మంచి విషయాన్ని తెలుసుకో, ఎదుటి వ్యక్తులు ఉన్నటువంటి గొప్ప కార్యాలేంటో తెలుసుకో. అంతే తప్ప నువ్వు బలహీనపరచుకోబాక. ఎదుటి వారిని పక్కన పెట్టి నీలో ఉన్న బలహీనత ఏంటో, నేను ఎలా ఉన్నాను దేవుని దగ్గర ఈరోజు, ఎలాగ ఈ రోజు గడిచింది, నాకు ఈ రోజు ఈ సంవత్సరం అంతా నేను ఎలా ఉండాలి అని ఈరోజు మన యొక్క జీవితాన్ని, మన శరీరాన్ని, మన జీవితంలో ఉన్న విధానాలు మనం గమనించుకుంటే ఖచ్చితంగా మనము ఈ కొత్త సంవత్సరంలో నూతన కార్యాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుందాం. రెండో మాట చూడండి ప్రియులారా. ఒకటేంటి? ఎదుటివాని వైపు, ఎదుటివాని తప్పులు చూడొద్దు, మన తప్పులేంటో మనం చూసుకుందాం, బాగుపడదాం, దీవించబడదాం. రెండో మాట చూడండి, కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో రెండో మాట, గలతీ పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. కొత్త నిబంధనలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. ఎవడైనానో వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. రెండవ విషయం ఏంటంటే, మనం చేస్తున్న పనులేంటో పరీక్షించుకోమంటున్నాడు ఇక్కడ. ఒక్కొక్కడు ఏది చేయకపోయినా చేస్తున్నట్టుగా కనబడతారు. కొంతమంది ఏ పని లేకపోయినా పనున్నట్టుగా, ఏదో చాలా బిజీ అన్నట్టుగా. ఒకసారి నేను అంటా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మగారికి అంటుంది, పెద్దలు అంటాను, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. దమ్మిడి అంటే నాకు తెలియదు అండి. మీరు ఎప్పుడు తెలుసా? మరి చూసారు దమ్మిడి తెలుసా నీకు? మీకు తెలీదా? మా నాయన చెప్పింది దమ్మిడి, మరి వాళ్ళకి తెలుసుకోలేదు. కానీ అనాలు, దమ్మిడీలు, 5 పైసలు తెలుసు నాకు. 5 పైసలు నుంచి నాకు తెలుసు, అంతకుముందు తెలియదు. ఇక 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు కాబట్టి నాకు తెలుసు. అంతకుముందు అనాలు, కానాలు తెలుసమ్మా, అవి మనకే తెలియదు అనమాట. దమ్మిడి అది కూడా డబ్బులే, అంటే అది తక్కువ అనుకుంటా. క్షణం తిరగలేదు, దమ్మిడి ఆదాయం లేదు, ఒక్కలా తిరుగుతూ ఉంటారు చూసారు. అట్లాగే దేవుని పిల్లమైన మనం ఏం చేస్తున్నామో, ఏ పని చేస్తున్నామో ప్రతిరోజు పరీక్షించుకునే వ్యక్తులు ఉండాలి. ఒక ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, మారు మనసును పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుని మందిరంలో పెళ్లి జరిగింది, పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు పెళ్లి చేశాడు. కానీ జరుగుతున్న విషయం తెలుసా? మందమ్ముతున్నాడు. ఏమమ్ముతున్నాడు? మందమ్ముతున్నాడు. ఇతరులు తాగి పడిపోతారు చూసారు, మత్తుగా ఉండి మందమ్ముతున్నాడు. ప్రియులారా, అయ్యా నేను అడిగినప్పుడు చెప్తున్నానంటే, అంటే అతను ఏం చెప్తాడంటే, నేను తాగనండి, కానీ నేను దాన్ని అమ్ముతాను అంతే. అతను నిజంగా తాగడు, అతనికి ఒక్క దురలవాటు కూడా లేదు, కానీ అమ్ముతాడు.
ఇప్పుడు ఆ పని మనం చేయొచ్చా క్రైస్తవులుగా? చెప్పండి అమ్మా, క్రైస్తవులుగా చేయొచ్చు? అసలు చేయకూడదు. నువ్వు తాగినా తాగకపోయినా దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని నమ్మకూడదు. కాబట్టి నువ్వేం పని చేస్తున్నావు పరీక్షించుకో. నువ్వు చేసే పని మంచిదేనా? క్రీస్తునందు ప్రియులారా, చాలా మంది పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నాయి. నూతన సంవత్సరంలో పనికొచ్చే పనులు చేద్దాం, దేవునికి పనికొచ్చే పనులు చేద్దాం. దేవుని మందిరంలో పనికి వచ్చేవి ఇదిగో మీరు ముందుగా వచ్చి ఈ కుర్చీలన్నీ వేసి తుడిచి కింద తుడిచి పట్టాలు వేస్తే 10 మంది వచ్చి కూర్చుంటే 10 మంది కూర్చున్న ఆ స్థలంలో ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడికి మహిమగా కలిగిస్తే దానికి అంతటి కారణం మొదటగా వచ్చి మీరు చేసిన పని. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం కాదా? అది దేవుని పని. అది దేవుని పని చేసినప్పుడు అది బలమైన పని. అది కానీ అలా కాకోకుండా ప్రియులారా, ఆ పని లేకోకుండా వ్యర్థమైన పనులు చేసుకుంటే, ఒకవేళ ఆదివారం కూడా తెలిస్తే కూడా ఇంట్లో కూర్చుంటే ఆ రోజు నువ్వు పనికి మాని పని పెట్టుకున్నావు. కాబట్టి ఈ రోజున మనం రెండవదిగా ఏం పరీక్షించుకోవాలంటే, నువ్వు చేస్తున్న పని ఏంటి? చాలా మంది పని చేస్తూనే ఉంటారు కానీ వారి కష్టాన్ని కుటుంబంలోకి తీసుకురారు. వారి ఇష్టానుసారంగా వాడేవాళ్ళు ఉంటా ఉన్నారు. ఈరోజు నిజంగా ప్రియులారా, ఒక విషయం నేను చదివాను. భర్త ఏమో కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఏం చేయాలంట? ఇల్లు నడిపించాలి, పిల్లలకి అన్ని ఇవ్వాలి. ఏం గారు కష్టపడద్దంట, ఏం డబ్బులన్నీ దాచుకుంటుందంట. అంటది ముందుగా చెప్పింది, ₹1 కూడా నీకు ఇవ్వను నేను. మరి ఈయనేం చేయాలి? నువ్వు పోషించాలి. నేను ఎందుకు పోషించాలి? నీ బాధ్యత. మరి ఏం బాధ్యత ఏంటి? భార్య భర్తలు వేరువేరా? ఏమండి, భార్య భర్తలు అసలు దేవుడు చెప్పిన విషయం ఏంటి తెలుసా? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని అందుకుంటాడు? మరి ఏం విడిచిపెట్టదు. పురుషుని విడిచిపెట్టాలి. ఎవరెవరినే? తల్లిని విడవాలి, తండ్రిని విడిచిపెట్టాలి. కానీ ఏం కాదు మాత్రం విడిచిపెట్టదు. అంటే విడిచిపెట్టమనేం కాదు అక్కడ అర్థం. ఒక ఆమె అడుగుతుంది కూడా, దేవుడు చెప్పాడుగా మీ అమ్మ మీద విడిచిపెట్టేమని. ఎక్కడ ఉందామంటే ఆదికాండం తీసింది. తల్లిని తండ్రిని విడిచి నన్ను అత్తుకోమన్నాడు దేవుడు, నన్ను అత్తుకో అని. ఇది కాదు వాక్యం. ఎవరికైతే అలా మర్చుకుంటూ ఉంటారు. అది కాదు ప్రియులారా. కష్టార్జితం అనేది పని విషయంలో ఇద్దరు సమానంగా దాన్ని, నీ డబ్బు కాదు, ఇది మమ్మోళ్ళు ఇచ్చారు. ఈ కొత్త సంవత్సరంలో ఎన్ని మానేయాలి? పెళ్ళి 50 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా వాళ్ళ అమ్మోళ్ళు ఇస్తాను ఏదో ఒకటి ఇస్తారు ఇంటికి వెళ్తే. అవి వచ్చినప్పుడు అలా ఏం చేస్తారు వీళ్ళు? మరి ఎంతకాలం బట్టి ఎవరు పోషిస్తున్నారు? ఎవరి పేరు మోతున్నావు నువ్వు? ఏమ్మా, ఎవరి పేరు మోతున్నా? ఎవరి అండలో ఉంటున్నావు? ఎవరింటి పేరు? ఎవరింటి పేరు? ఇవన్నీ గుర్తురాలా? మన పని మనం పరీక్షించుకోవద్దు అసలు. ఎవరమ్మాయిని అంటే పలానా వాళ్ళ ఆవిడండి. ఎవరబ్బాయిని అంటే త్రివేణుడు పద్మం చెప్తాడా? ఏమని చెప్పింది? ఆమె చెప్పింది చన్నారో భార్య అని అంటుంది. ఈయనేమంటాడు? శాసయ్య కొడుకుని అంటాడు. ఈయన ఏమంటాడు? అంతేగాని త్రివేణుడు భర్తనని అంటాడా? చూసే పనిని పరీక్షించుకోవాలి మనం. కాబట్టి దేవుడు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పనులో ఇద్దరు సమానంగా, బైబిల్ చెప్పబడుతున్నమాటంటే యెహోవా యందు భయభక్తుల వారి యొక్క వీళ్ళ కష్టార్జితం వారు అనుభవిస్తారు. ఇక్కడ తేడాలే ఉండదు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, విమర్శించి చెప్పట్లే. కొత్త నుంచి ఈ మనసు మార్చేసుకోండి. ఏం మనసు? పెళ్ళి ఎంతకాలమైనా మీ అమ్మ మీద వచ్చి మాకు బాగా గుర్తుంచుకుంటారు. అదండి, ఎన్ని కొన్నా ఈ భర్త ఎన్ని కొన్నా గుర్తుండవు. ఎంత బాధాకరం. ఎప్పుడైనా గుర్తుంటాయండి వీళ్ళకి. స్పూన్ కొన్నా మమ్మిచ్చిందంట. స్పూన్ అంటే ₹10 ₹5 స్పూన్ కూడా ఇది మమ్మిచ్చింది, నాకు ఇచ్చి పంపించింది. పేట ఇచ్చింది. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే నాకు పేట ఇచ్చారు. వచ్చి సేవకు వచ్చిన కొత్తలో మరి మా అమ్మ అన్న సేవ చేసుకుంటున్నారు. మరి మాకెక్కడ చేస్తాయి సామాను? ఏం తీసుకొస్తా చెప్పండి? నేను ఇక్కడికి వచ్చి సేవకు వచ్చినప్పుడు అదిగి దిగినప్పుడు కొన్ని సామాన్లు తెచ్చుకున్నాను. మాకేమి లేవు. తర్వాత మా అత్తగారు మా ఆవిడగారికి ఇవ్వాలి కాబట్టి ఒక బీరు ఇచ్చింది, తర్వాత మంచం ఇచ్చింది, తర్వాత సామాన్ ఇచ్చింది, తర్వాత స్థలం పంపించింది. దానిలో మేము ఇల్లు కట్టుకుంటూ సహాయం చేసి అలా కొంచెం చేసుకుంటూ వచ్చు. ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, అన్నీ ఎవరిచ్చారు అనుకుంటా అమ్మగారు? చెప్పండి. అలా అనుకుంటే మాత్రం అమ్మగారు గారి కంటే ఏమనుకోవాలి? ఇది మనది అనుకోవాలి. అంతేనమ్మా? రమణమ్మ గారు
నిద్రపోతున్నారు, మొంగడుకొచ్చుకో. కాబట్టి చెప్పండి, కష్టార్జితం ఎవరిది? పనిని బట్టి దేవుడు పరీక్షించుకోమంటున్నాడు. దేవుడు నీకు ఒక ఆధారం ఇస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు. మళ్ళీ చదవండి ఒకసారి అన్నమాట. 4వ వచనం, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి, నేను ఏ పని చేస్తున్నాను, ఇది మంచిదేనంటావా, నలుగురు ఉపయోగపడతా, దేవుడు సంతోషపడతాడు నీ పని చేస్తే? ఏమండి, దొంగతనానికి వెళ్ళిపోతే బాగుంటుంది చెప్పండి. వాడు పాపం 3 నెలలు 4 నెలలు మొదలు కొట్టి పత్తి చేసి అది చేసి ఇది చేసి కష్టపడి కాసి అంత కష్టపడితే ఒక రాత్రి పూట తెల్లారగట్టి వెళ్ళిపోయి 10 దొంగతనం చేసుకొస్తే పని మంచిదంటారా? వాడు ఎంత బాధపడతాడు, వాడి కుటుంబం ఎంత ఏడ్చింది, ఆ ఏడుపుని ఎక్కకపోతే చెప్పండి. నువ్వు కష్టపడి చేస్తే నీకు ఆశీర్వాదం. ఆ రోజు 10 రూపాయలు తెచ్చుకో, ఆ 10 రూపాయలు నీకు మిగులుతీ కూడా దేవుడు అలా చేస్తాడు. నువ్వు దొంగతనానికి వెళ్ళి 1000 రూపాయలు తెచ్చుకో, కానీ ఆ 1000 రూపాయలు ఇంకో 1000 రూపాయలు నష్టపోతాను కూడా మనం. కాబట్టి మనం చేసే పనిని ఏం చేయాలి? పరీక్షించుకో. ఈ సంవత్సరంలో దేవునికి ఇష్టమైన పని, నా కుటుంబం సంతోషపెట్టే పని, నా కుటుంబం సంతోషపరిచే పని, నేను ఆనందంగా ఉండే పని, నా దేవుని మందిరంలో ఉపయోగపడే పని నేను చెయ్యాలి. అది చేద్దామని రెండవదిగా పనిని పరీక్షించుకున్నాం. ఒకటి ఏం చేద్దాము? నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ కంట్లో ఉన్న దూరము ఎలా ఉందో ఎదుటివాని కంట్లో నలుసు చూడకోకుండా నీలో ఉన్న లోపం ఏంటో తెలుసుకుని దాన్ని తీసేసుకోవడానికి పరీక్షించుకో. రెండవది నీ పనిని పరీక్షించుకో. మూడవది 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి ప్రియులారా. 2వ కొరింథీ పత్రిక 3వ మాట, 13వ అధ్యాయము 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే చూసుకోండి. ఏముందో లేదో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఎవరు చెప్పాలి? చెప్పండి. మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే. ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో 3వ మాట ఏంటంటే, ఒకటి నీలో ఉన్న దూరం తీసేసుకో. 2 ఎదురుపై చూడబాక. 2వ విషయం, నీ పని మంచిదో చెడ్డదో తెలుసుకుంటే, నేను చేసే పని మంచిదేనా, నాకు ఆనందం ఇచ్చేదేనా, నా సంపాదనను నష్టపరచకుండా దీవించేదేనా, నా కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చేదేనా, నేను వెళ్తున్నాను దేవుని మందిరంలో అందరికి ఉపయోగకరమైన పని ఏం చేస్తున్నానా అని ఈ పనిని పరీక్షించుకో. రెండవది. మూడవదిగా చెప్పండి, విశ్వాసం గలవారిగా ఉన్నామో లేదు ఈ సంవత్సరంలో పరీక్షించుకోవాలి. ఈ సంవత్సరం మనకి ఏం కావాలమ్మా చెప్పండి? దేవుని దగ్గర నుంచి కార్యం చూడాలంటే మనలో ఏముండాలి? దాని నమ్మకం అంటున్నాం మనం. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు ఇష్టలుగా ఉండుట అసాధ్యం. నోవాహు దేవునికి ఇష్టడిగా ఉండెను, హానోకు దేవునికి ఇష్టడిగా ఉండెను, అబ్రహాము దేవునికి ఇష్టడిగా ఉండెను. కనుకనే దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేశాడు. కనని గర్భముగా మృతతలమైనటువంటి శారా గర్భములో నుండి దేవుడు ఒక కుమారుని పుట్టించాడు. కారణం అబ్రహాము శారాలకు ఉన్న గొప్ప విశ్వాసం. ఈరోజు అసాధ్యం అనుకున్న వాటిని కూడా సాధ్యపరిచేది విశ్వాసం. నువ్వు దేవుని మందిరకు వచ్చేటప్పుడు నీలో ఉండవలసింది, నింపుకోవలసింది ఏంటంటే చెప్పండి, దేవుని పైన అపారమైన విశ్వాసంతో నింపబడుతూ ఉండాలి. వాక్యం వినేటప్పుడు దేవుడి మీద నీకు విశ్వాసం కలగాలి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏమో చేశా, అప్పగించా, గాల్లో దేవుని పెట్టా, ఇక దేవుడు ఉంచుతాడు ఆడుతాడు, ఆయన ఇష్టం. ప్రభు చిత్తం. ఏమండి? ఆయన ఇష్టం కాదు. ముందు నీకేముండాలి? నువ్వు ప్రార్థన చేసిన తర్వాత, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత, నువ్వు వాక్యం విన్న తర్వాత నీలో ఉండవలసింది ప్రధానంగా దేవుడు చేస్తాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని గొప్ప అపారమైన నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలి. ఒక శతాధిపతి యేసుప్రభు తండ్రికి రమ్మన్నప్పుడు యేసుప్రభు బయలుదేరి వెళదాము ఆ ఇంటికి. ఎందుకంటే ఆ శతాధిపతి ఇంట్లో పనిచేసే ఒక పనోడికి పక్షవాతం వచ్చింది. వాడు మంచాన పడ్డాడు. యేసుప్రభు వచ్చి బాగు చేయమని శతాధిపతి గౌరవిస్తే సరే వెళదాము అని బయలుదేరుతున్నప్పుడు వెంటనే శతాధిపతి అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి అంత మంచివాడని నేను కానే కాదు. నువ్వు ఇక్కడే ఉండి, ఎక్కడుండి, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడుండే ఒక మాట మాత్రం సెలవి, ఆ దాసుడు బాగుపడుగాక అని చెప్పు. నా దాసు అక్కడ బాగుపడతాడు అయ్యా అంటే
నిజంగా అతని నమ్మకం ఎంత గొప్ప చెప్పండి. ఎక్కడో ఉన్న బలహీనంగా ఉన్న మనుషుడు అక్కడబడి ఉంటే ఇక్కడ యేసు ప్రభు వెళ్ళలేదు, చెయ్యి పట్టుకోలేదు, కనీసం సిలువేయలేదు, కనీసం నూనె రాయలేదు, కనీసం లే అని చెప్పలేదు. ఏం చెప్పుకోకుండానే ఇది అన్నాడు, నువ్వు రానవసరం లేదు ప్రభువా, నీలో గొప్పతనం ఉంది, నువ్వు గొప్ప దేవుడు, నేను నమ్ముతున్నాను, ఇక్కడుండే ఒక మాట చెప్పు అంతే. ఆయన విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. అమ్మో, ఇంత విశ్వాసం నేను చూడలేదు శతాధిపతి, వెళ్ళు, నువ్వు అన్నట్టుగా ఇక్కడి నుంచి చెప్తున్నాను, నీ దాసుడు బాగుపడతాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి ఇంట్లో మంచం మీద పక్షవాతంతో పడుకున్న ఆ దాసుడు లేచి కూర్చుని పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. విశ్వాసం అలాంటిదండి. చూచి నమ్మిన వారి కంటే, చెప్పండి, చూచి నమ్మడం కంటే చూడకుండా నమ్మినవాడు గొప్పవాడు, ధన్యుడు కూడా. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం అంటే చూసి నమ్మడం కాదు. తోమా అన్నాడు, ఏమన్నాడు తోమా, యేసు ప్రభు లేచాడయ్యా, చనిపోయి తిరిగి లేచాడు, మాకు కనపడ్డాడని అంటే తోమా ఏమన్నాడు, నేను నమ్మను. మరి ఎట్లా నమ్ముతావు, నేను ఆయన గాయాలు ఉన్నాయి కదా, సిలువ వేసినప్పుడు మేకు కొట్టారు కదా, ఆ మేకులు పెట్టిన ఏళ్ళలో నా ఏడు పెట్టి నా ఏరు ఈ పక్క నుంచి ఆ పక్కకు వస్తే యేసు ప్రభువే నమ్ముతా లేచాడని, అంతవరకు నేను నమ్మన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను చూసి నమ్మిన వారి కంటే నేను ఉన్నానని నన్ను చూడకోకుండా నమ్మిన వాడే విశ్వాసం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో మనం ఏం పరీక్షించుకోవాలి చెప్పండి. మూడవదిగా, విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నీకే కలగాలి, నేను మందిరానికి వెళ్తున్నా, అసలు నాలో విశ్వాసం ఉందా, అసలు నాలోని విశ్వాసం లేకపోతే దేవుడు ఎలా కార్యాలు చేస్తారు చెప్పండి. నాలోని విశ్వాసం లేనప్పుడు, నాలోనే దేవుడి మీద నమ్మకం లేనప్పుడు, ఇది చేస్తాడని నమ్మకం లేనప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి జరిగిందంటారా? నువ్వు చేసాక ప్రార్థన చేస్తే జరిగిందంటారా? ఏం జరగదు. కాబట్టి మొదటిగా నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకో, దేవుని మీద విశ్వాసం ఉందా లేదా నాకని. ఇది మూడవ మాట. నాలుగవ మాట చూడండి, 2వ కొరింథీ పత్రికలోనే 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ అధ్యాయం 8వ వచనం, ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని. నాలుగవదిగా, ఈ సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో మనం పరీక్షించుకోవాల్సిన 4వ మాట ఏంటంటే, మనలో ఉన్న ప్రేమ యథార్థమైనదేనా పరీక్షించుకోవాలి. చెప్పండి అమ్మా, మనలో ఉన్న ప్రేమ యథార్థమైన ప్రేమేనా? నిజంగానే ప్రేమిస్తున్నావా? మన ఇంట్లో వారిని నిజంగానే ప్రేమిస్తున్నావా? నిజంగా ఏ దురుద్దేశం లేకుండా నీ భర్తను ప్రేమిస్తున్నావా? ఏ దురుద్దేశం మనసు లేకుండా నీ భార్యను ప్రేమిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి అవిశ్వాసం లేకుండా దేవుని ప్రేమిస్తున్నాం మనం. మన ప్రేమలో చాలా కపటమైన ప్రేమ. నీలో ప్రేమ, నాలో ఉన్న ప్రేమ అంతా మోసకరమైన ప్రేమ. ఈ రోజు పడి చూస్తే మనం ఎవరికి మేలు చేస్తామంటే, మనకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే మేలు చేస్తాం. మనకి ఎవరైతే అన్నం పెడతారో తిరిగి వాళ్ళకే అన్నం పెడతాం. మనకి ఎవరైతే పెట్టరో వాళ్ళు మన దృష్టిలో శత్రువులు, కాబట్టి వాళ్ళకి మనకు సంబంధం లేనే లేదు. కాబట్టి మన ప్రేమ ఉపకారానికి ఉపకారం చేస్తాం అంతే, మనం చేసేది కాబట్టి చేస్తాం అంతే. కానీ దేవుని ప్రేమ అపకారికి కూడా ఉపకారం చేసే గొప్ప ప్రేమ, యథార్థమైన ప్రేమ. ఈరోజు మనం కపటంతో ఉంటున్నాం, నటిస్తున్నాం. చాలా వరకు ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నాం, ప్రేమ ఉన్నట్లుగా చూపిస్తున్నాం. కానీ ఆ ప్రేమ, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ప్రాణం పెడుతుంది. ఏమంటున్నాడు? నిజమైన ప్రేమ వాని కొరకు ప్రాణము పెట్టుతుంది. నిజమైన ప్రేమ అంతం వరకు ఏం చేస్తుంది? సహిస్తుంది. ప్రేమలో ఏముంటుంది? నిజమైన ప్రేమలో సహనం ఉంటుంది. అంటే ఓర్చుకుంటారు. ప్రేమించేవారు ఎంత బాధ పెట్టినా ఏం చేస్తారు? ఓర్చుకుంటారు. నిజమైన ప్రేమ సహిస్తుంది. నిజమైన ప్రేమ తట్టుకుంటుంది. నిజమైన ప్రేమ ఉప్పొంగదు.
ఎప్పుడు ఎలా ఉన్నావు అప్పుడే ఉండదు. కపట ప్రేమ చేస్తా అంటే ఏదైనా ఇచ్చినప్పుడు అప్ప అంటే నాకు ఎంత ఇష్టం. కపట ప్రేమ ఏదైనా ఇచ్చినప్పుడు, ఏదైనా ఇవ్వలేదు అనుకోండి, చిచ్చి నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ దట్ దిస్ వన్, యూ, ఐ హేట్ యూ అంటే ఇచ్చినప్పుడేమో ఎన్ని దానిలో ప్రేమ మాటలే. ఏమైనా ఇచ్చినప్పుడేమో ప్రేమ, ఏమైనా ఇవ్వకపోతేనేమో ద్వేషం. నిజమైన ప్రేమ అలాంటిది కాదు. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ప్రేమ ఎలా ప్రారంభమైందో చచ్చిపోయే వరకు అలానే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రేమ అంతే కదండి. చెప్పండి, ఈ భూమి మీద ఉన్న వారి ప్రేమ అన్నిటికంటే గొప్ప ప్రేమ ఎవరిది? మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయన అందరినీ ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు, పాపిని ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, దొంగని ప్రేమించాడు, అన్యాయస్తుడు జక్కని ప్రేమించాడు, పాపాత్మ స్త్రీని ప్రేమించాడు, రాహాబు అనే వేశ్యను ప్రేమించాడు. ఎవరిని? రాహాబు అనే వేశ్యను. విగ్రహారాధికురాలైన రూతును ప్రేమించాడు. ఆయన ప్రేమించిన వారు ఎవరున్నారు చెప్పరు బైబిల్లో? మనలో ఎవరున్నారు? అందరినీ ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమ కపటం లేని యథార్థమైన అంత గొప్ప ప్రేమతో మనం ఉన్నామా? కనీసం ఆయన ప్రేమతో కాకపోయినా మానవత్వవాదిగా, దేవుని ఎరిగిన వారంగా కనీసం ఆయన ప్రేమలో కొంత ప్రేమైనా యథార్థంగా చూపగలుగుతున్నాం. మనం ఈ సంవత్సరంలో పరీక్ష చేసుకుందాం. నా ప్రేమ యథార్థమైనదో కాదో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించుకోవాలి. నీ ఇంట్లో, నీ పిల్లల దగ్గర, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, సంఘంలో. అందుకే చెప్తాను, నిజమైన ప్రేమ ఉన్నవాడు, ఇతరుల మీద క్షమించగలిగిన వాడు ముందు రాగానే వందనాలు చెప్తాడు, పలకరిస్తారు, ప్రేమతో మాట్లాడతారు, అన్నిట్లో సహకారం ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకటి, నీ కంట్లో ఉన్న దూరాన్ని తీసుకుని పరీక్షించుకో, అంటే నిన్ను నీవే పరీక్షించుకో. రెండోది చెప్పండి, మనం చేస్తున్న పని మంచిదో చెడ్డదో. మూడవది, మన విశ్వాసం కలిగిన వారమో లేదో పరీక్షించుకో. నాలుగోది, అసలు మనలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమేనా, డబ్బుల కోసం వచ్చిన ప్రేమ, అందం ఉన్నప్పుడు ప్రేమ, ధనం ఉన్నప్పుడు ప్రేమ? చెప్పండి, ఆ ప్రేమ దేవుని ప్రేమ లేకపోతే వీటిని బట్టి వచ్చే ప్రేమ? వీటిని బట్టి వచ్చే ప్రేమ అనుకోండి, ఇవి లేకపోతే ఉంటుందా? ఉండిద్దా? చెప్పే ఒకసారి, వాడు ఆ అమ్మను పెళ్లి చేసుకుంటా కారణం ఆమె జుట్టు జడ, ఆమె 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 రంగు ఉంది అంతే తప్ప పళ్ళు ఎత్తుకున్నాయి. కానీ వెనకాల ఏముంది? ఆమెకి పెద్ద జుట్టు ఉంది, జడ పెద్దగా ఉంది. ఆ జడను చూసి మనోడు ఫ్లాట్ అయిపోయి నాకు అమ్మాయి కావాలి, చేసుకున్నామని చేసుకుని పెళ్లి చేసుకున్నాం. మొత్తానికి పెళ్ళి అయిన తర్వాత ఒక కూతురు కొడుకు పుట్టిన తర్వాత మెల్లగా జుట్టు అంతా ఏమైపోయింది, మొత్తం ఊడిపోయింది. అదేంటే పాపం ఒక బలహీనత వచ్చింది, జుట్టు బలహీనత మొత్తం అందరూ పిలకైంది. ఇప్పుడు వెనకాల చూస్తే అలా గుర్తుపట్టలేడు, ఊరి అనుకుంటున్నాడు పిలకైంది. ఇప్పుడు వాడు ప్రేమ అంతా తగ్గిపోయి దారి తప్పిపోయాడు. కారణం ఏంటంటే ఆడు ప్రేమించింది ఆమె అందమైన చుట్టూను, ఆమె రంగును ప్రేమించేవాళ్ళు, ఆమె దగ్గర డబ్బులు ప్రేమించేవాళ్ళు. వీళ్ళ ప్రేమ అంతా మోసకరమైన ప్రేమే. కానీ కపటం లేని, స్వార్థం లేని యథార్థమైన ప్రేమ మన ప్రభు యేసుక్రీస్తు ప్రేమ. ఆయన బిడ్డలమైన మనం కూడా ఆ ప్రేమ కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకున్నాం. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లోకాసు వార్త 14:31 చివరి మాటగా, కొత్త నిబంధన చివరి మాట. లోకాసు వార్త 14 చదవండి, 31 ఇంకా తీరా. మరియు శక్తి తనకు కలదో లేదు అని కూర్చుండి మొదట ఆలోచిస్తాడా? చాలండి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు రాజుగా వెళ్ళిపోతాడా? గుడ్డిదానికి వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడమ్మా? ముగించుకుందామా చెప్పండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళు ఎదిరించగలమా? లేదా వాళ్ళు 10,000 మంది ఉన్నారు, మన దగ్గర 5,000 మందే ఉన్నారు, మరి వెళ్ళగలమా, ఓడించగలమా అని ముందేం చేస్తాడు? కూర్చుని ఆలోచిస్తాడు. అలాగే ఈ భూమి మీద మనము దేవుని పిల్లలమైన మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆయన సందులో బ్రతికేటప్పుడు వీళ్ళారా దుష్టుణ్ణి జయించే శక్తి మనకు ఉందో లేదో పరీక్షించుకోండి. చివరి మాట, మన ఎదుట ఉన్న శత్రువును జయించే శక్తి మనకు ఉన్నదో లేదో మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పైకి భక్తి గలవారయుండి
దాని శక్తిని ఆశ్రయించని వారు కలరు. దేవుని మందిరంలో ఉన్నాం కానీ మనకు దేవుని శక్తి దొరకట్లా. ఏమా, అన్నం తిన్నాం వెంటనే బలం వచ్చిందా? ఏమైంది? 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు అయితే అన్నం అంతా అరిగి అది రక్తంగా మారి ఆ రక్తం గుండెకి వెళ్ళి ఆ గుండె నుంచి మెదడుకి వెళ్ళి మెదడు నుంచి కాళ్ళకి వచ్చి కాళ్ళు, శక్తి, నోరు అన్నీ బాగా పనిచేయగలుగుతాం. అలాగే మరి ఆ రక్తం పట్టడానికి ఏమో అన్నం తినాలి. మరి దేవుని బలం రావాలంటే ఏం చేయాలి? దేవుని శక్తి రావాలంటే చెప్పండి అమ్మా, ఆయన సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ప్రభువును ఆరాధించాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి. అప్పుడు మనకి ఏ దొరుకుతుంది చెప్పండి? దేవుని శక్తి దొరుకుతుంది. సంసోను ఎంత బలవంతుడు! సింహాన్ని ఏం చేశాడు ఆయన? మేకపిల్ల చిన్న పిల్ల మేకపిల్లని ఎలాగైతే 2గా చీల్చేయచ్చో ఆయన ఏం చీల్చేశాడు? గాండ్రించు బొబ్బరిస్తున్న పెద్ద సింహాన్ని ఇలా చీల్చేశాడంట సంసోను. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? 1000 మందిని ఒక ఎముకతో పట 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 కొట్టి చంపేశాడంట. అంత బలం. 1000 మందిని ఒక వ్యక్తి కొట్టగలడా? 1000 మందిని చంపగలడా ఒక వ్యక్తి? కొట్టలేడు. అంత బలం ఎవరిచ్చారు? దేవుడు. ఎలా వచ్చిందో తెలుసా? బైబిల్ ఉంది, సంసోను ఒక స్థలంకి వెళ్ళేవాడంట. 2 కొండల మధ్యన ఒక ఇరుకైన సందు ఉండేది. ఆ సందులోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించేవాడు. దేవుని పరలోకపు ఆత్మ బలము సంసోను మీదకి వచ్చి శక్తిమంతుడిగా చేసేది. శత్రువులను జయించే శక్తి పొందుకునేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు భూమి మీద బతికేటప్పుడు మన శత్రువైన సాతాను, మన శత్రువైన శరీరం, మన శత్రువులైన లోకం జయించడానికి ఈ సంవత్సరంలో దేవుని శక్తి మనం పొందుకున్నామో లేదో, అలా లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించి దైవవాక్యం ద్వారా పొందుకుని బలవంతులుగా ఉండడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి చివరిగా 5వ మాట ఏంటంటే, ఇది దేవుని శక్తి మనలో ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి. దుష్టుని జయించే శక్తి. చెప్పండి, ముగించుకుందాం. ప్రారంభం 1, నిన్ను నువ్వే పరీక్షించు. 2వదిగా నువ్వు చేసే పనిని పరీక్షించుకో, ఏ పని. 3వదిగా నీలో విశ్వాసం ఉందో లేదో నిన్ను నువ్వే పరీక్షించుకో. 4వదిగా నీ ప్రేమ మంచిదో యథార్థమైనదో కాదో నిన్ను నీవే పరీక్షించుకో. 5వదిగా సాతాన్ని జయించే శక్తి మనం కలిగి ఉన్నామో లేదో, అంటే అది ఎప్పుడు వస్తుందంటే ప్రార్థించినప్పుడే వచ్చింది. అది ఉందో లేదో మనం పరీక్షించుకొని ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారంలో ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని పరీక్షించుకుని పొందుకున్నాం. దేవుడి కృప మన దగ్గర దయచేయాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మోకరించండి. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నన్ను నేను పరీక్షించుకుంటున్నానయ్యా. పోయిన సంవత్సరం నేను ఎన్నో అపజయాలు చూశానయ్యా, ఎన్నో చోట్ల ఓడిపోయానయ్యా. నా ప్రేమ నిజంగా కనబడలేదయ్యా. నాయన, నేను అనేకులు మోసం చేశాను, నేను మోసపోయానయ్యా. మంచివారిని నమ్మి మోసపోయానయ్యా. కానీ ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో ప్రభువా, నాయన, నా కంటిలో దూరం పెట్టుకున్నాను, ఎదుటివారి కంటిలో నలుసు వెతుకుతున్నాను. నీలో అది ఉంది, ఇది ఉంది, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటున్నానయ్యా. ఆ మనసు నాలో తీసేసుకుంటానయ్యా. నన్ను నేనే పరీక్షించుకుంటానయ్యా. ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఒకవేళ నువ్వు ఇలా ఉన్నావేమో, నేను కూడా ఇలా ఉన్నానేమో, అడుగుదాం. ప్రభువా, ఇక నుంచి నేను ఎవరి వైపు ఏదైతే చూపునయ్యా, నన్ను నేనే చూసుకుంటానయ్యా. నా కుటుంబం ఏంటో నేను చూసుకుంటాను, నన్ను క్షమించు ప్రభువా. ప్రార్థన చేస్తాం. మొదటిగా. 2వదిగా నీ పని ఏంటో, నీ పని నువ్వు పరీక్షించుకో. నీ పని దేవుడికి ఇష్టమైందేనా? నీ పని నీకు సంతోషం ఇచ్చేదేనా? నీ పని నీకు సంతృప్తినిచ్చేదేనా? నీ పని నీతి గలదేనా? నీ పని న్యాయపరమైందేనా? నీ పని అందరూ సంతోషించి మెచ్చుకునే పనేనా? ఒకవేళ ఆ పనిలో చెడుతనం ఉంటే ఈరోజు విడిచిపెట్టేద్దాం. పరీక్షించుకుందాం. దొంగతనం అనే పని మనకు వద్దు, అన్యాయమైంది మనకు వద్దు. కష్టపడి పని చేద్దాం, మన పని పరీక్షించుకుందాం. 3వదిగా మనలో అసలు విశ్వాసం ఉందో లేదో, ఈ నూతన సంవత్సరంలో నింపబడవలసింది దేవుడి మీద అపారమైన నమ్మకం, ప్రేమ. దేవుడు నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఏదైతే జరగాలనుకున్నావో దేవుడు జరిగిస్తాడు.
నమ్ము నమ్ము, విశ్వాసం ఉంచు. ఈ సంవత్సరం ప్రభా నేను నమ్ముతున్నానయ్యా, ఇంత పోయిన సంవత్సరం అంతా నేను నమ్మకం లేకుండా ఉన్నాను ఆయన, నిన్ను విమర్శించానయ్యా, నీ మీద అవిశ్వాసంతో ఉన్నానయ్యా, ఈ సంవత్సరంలో నమ్ముతున్నానయ్యా. ఆ నమ్మకంతో నీకు ప్రభా, విశ్వాసం కలిగితే నుంచు ప్రభా, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నాలుగవదిగా మనలో ఉన్న ప్రేమ మంచిదో యథార్థమైందేనా, కపటం లేకుండా ఉందా, స్వార్థం లేకుండా ఉందా? ప్రార్థన చేసుకుందాం. చివరిగా సాతాను జయించే శక్తి మనలో ఉందో లేదో పరీక్షించుకో. అందుకే పడిపోతున్నాం, సాతాను చిక్కుల్లో పడుతున్నాం. కారణం ప్రతి చిన్నదానికి పాపంలో పడిపోతున్నాం, చూపులని పాపంలో పడుతున్నాం, మాటల ద్వారా పాపంలో పడుతున్నాం, నీ హృదయంలో నీవు చెడుతో నింపబడి పాపం పడిపోతున్నాం. ఇవన్నీ పడిపోవడం గల కారణం నీలో శక్తి లేదు, దేవుని బలం లేదు. ఈరోజు పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి వందనాలయ్యా, ఈ మొదటి ఆదివారంలో విన్నటువంటి వాక్య భాగాన్ని మా అందరి హృదయాల్లో ముద్రించండి, ఫలింప చేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి, మమ్మల్ని దీవించండి. ఎవరైతే ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా ఇక నుంచి నేను ఇలా ఉంటాను, నా ప్రేమ మంచిదిగా ఉండాలి, నేను సాతాను జయించే శక్తి పొందుకోవాలి, నా విశ్వాసాన్ని పెంచుకుంటాను, నా పనిని జాగ్రత్తగా చూసుకుంటాను, ఇతరుల వైపు నా వేడు చూపకుండా నన్ను నేనే సరి చేసుకుంటాను ప్రభు అని ఎవరైతే తీర్మానం చేసుకుని ఈ వాక్యంతో నింపబడ్డారో వారందరిని దీవించి వాక్యంతో బలపరిచి ఆశీర్వదించి మనం తెచ్చుకోమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.